హలో స్టూడెంట్స్, ఎంసెట్లో క్వాలిఫై అయిపోయాము, ఇక చాలు లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటున్నారా? కాదు. అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఇదంతా ఆలోచించాల్సిన టైం ఇప్పుడే అనమాట. అకార్డింగ్ టు యువర్ ర్యాంక్, ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని ఏ కాలేజ్ వస్తుంది, ఏ కోర్స్ వస్తుంది అని ప్రిడిక్ట్ చేయడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ప్రీవియస్వి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంతో మీకు పని అవ్వదు. ఇప్పుడు బీటెక్ అంటే ఏదో ఒక 4 years చదవడం కాదు. ఈ 4 years మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది, మీ కెరియర్ని డిసైడ్ చేస్తుంది, సొసైటీలో మీ పొజిషన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే బీటెక్లో వాట్ ఆర్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్, టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్, ఇవన్నీ ఒక పీడిఎఫ్లో లిస్ట్ చేసి పెట్టాను. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే జస్ట్ పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. బీటెక్లో జాయిన్ అయిన తర్వాత సబ్జెక్ట్ కోసం, ఇంటర్న్షిప్స్ కోసం, జాబ్స్ కోసం, స్కిల్స్ కోసం ఎలాగో నువ్వు నన్ను ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో ముందే ఫాలో అయ్యి ఉండండి, ఇవన్నీ మీకు ఫ్యూచర్లో వస్తాయి. ఒకవేళ మీరు యూట్యూబ్లో చూస్తున్నట్లయితే మీ మెయిల్ ఐడిని నాకు కామెంట్ చేయండి, నేను మీకు పర్సనల్గా మెయిల్ చేస్తాను పీడిఎఫ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.